హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ యూట్యూబ్ వీడియో. ఈరోజు అయితే మనం మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ప్లస్ అయితే రివ్యూ చేయబోతున్నాం. ఈ కార్ వచ్చి అరౌండ్ 11 lakhs సెకండ్ రోడ్ ఆల్మోస్ట్. ఇప్పుడైతే చూడొచ్చు, ఇదైతే వైట్ కలర్. చూడొచ్చు గాయస్, ఇదైతే చాలా ఫేమస్ సుజుకి ఇంజన్ అనమాట. స్విఫ్ట్ది 1200cc ఆల్మోస్ట్ ఇంజన్ అనమాట. 80 horsepower అండ్ 117 Nm ఆఫ్ టార్క్ అట్ 4100 RPM వస్తుందన్నమాట. ఇంజన్ చూడొచ్చు, చాలా స్మూత్గా ఉంది. క్లైమ్డ్ మైలేజ్ వచ్చి 24.8 సంథింగ్ గైస్. చూడొచ్చు, అయితే ఫ్రంట్ లుక్ గైస్. ఇది వచ్చి షిఫ్ట్ ZXi ప్లస్ ఫ్రంట్ వ్యూ గైస్. నెక్స్ట్ ఇంకా సైడ్ వ్యూకి వెళ్దాం. డ్రైవర్ సైడ్ వ్యూ చూడొచ్చు, ఇది వచ్చి డ్రైవర్ సైడ్ వ్యూ అనమాట. అలాగే రియర్కి వెళ్దాం. చూడొచ్చు, ఇదైతే రియర్ వ్యూ. రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. దీంతో క్వాలిటీ బాగానే ఉంది గైస్. నెక్స్ట్ ఇంకా బూట్ స్పేస్కి వెళ్ళిపోదాం. బూట్ స్పేస్ వచ్చి కింద డిస్ప్లే చేస్తాను గైస్ ఎంత ఉందని. చూడవచ్చు, ఇంత బూట్ స్పేస్ అయితే ఉంది. ఈజీగా లాగడానికి ఇది ఉందన్నమాట. ఈజీగా క్లోజ్ చేయొచ్చు. పార్కింగ్ సెన్సర్స్ అయితే 4 ఉన్నాయి. ఇంకా ప్యాసింజర్ సైడ్ వ్యూకి వస్తే ఇలాగుంది గైస్. కార్ చాలా చిన్నగా ఉంది. హ్యాచ్ బ్యాక్ కిందకి వస్తుంది. చూడొచ్చు, ఇదైతే ఇంటీరియర్ వ్యూ, డాష్ బోర్డ్ వ్యూ. చాలా బాగుంది గైస్. టచ్ స్క్రీన్ అయితే ఉంది మీకు. టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. చూడండి, ప్రస్తుతం యావరేజ్ వచ్చి 17.6 వస్తుంది. బ్లూటూత్ ఉంది, ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ ఉందనుకుంటా. నెక్స్ట్ అయితే చూడొచ్చు, స్టీరింగ్ వీల్ మోడ్, వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి గైస్. మోడ్, వాల్యూము, మ్యూట్. చూడొచ్చు, ఇక్కడైతే కాల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. హార్న్ వినొచ్చు. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది గైస్ ఈ మోడల్లో. ఇది వచ్చి సేఫ్టీ హ్యాజర్డ్ లైట్స్. ఏసీ అయితే ఉంది, ఆటోమేటిక్ ఏసీ. చూడొచ్చు, చాలా కూల్ గైస్, చాలా బాగుంది ఏసీ అయితే. చిల్లర్ అనమాట. అదే కంప్లీట్గా ఆఫ్ చేద్దాం. ఇది 5 speed మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది. హ్యాండ్ బ్రేక్ కూడా మాన్యువలే. చూడొచ్చు, ముందర లెగ్ స్పేస్ ఎంత ఉందో చూపిస్తాను. హెడ్ రూమ్ ఎంత స్పేస్ ఉందో చూడొచ్చు. హెడ్ స్పేస్ చాలా ఉంది గైస్. లెగ్ కూడా చాలా బాగుంది, లెగ్ స్పేస్ కూడా. నేను 5.7 feet హైట్ అనమాట. చూడొచ్చు ఎలాగుందో. చూడొచ్చు, చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. చాలా స్మూత్గా ఉంది గైస్ డిస్ప్లే అయితే కూడా. హోమ్కి అయితే వచ్చేసాం. చూడండి, హిస్టరీ మొత్తం చూపిస్తుంది అనమాట. డ్రైవింగ్ రేంజ్ అన్నీ డిస్ప్లే మొత్తం చూపిస్తుంది అనమాట. ఇది ఇన్స్టంటేనియస్ మైలేజ్ అనమాట. ప్రస్తుతం తోలుతున్న కరెంట్ టైం, కరెంట్ పొజిషన్ బట్టి చూపిస్తుంది, కరెంట్ స్పీడ్ బట్టి. ఇంకా డ్రైవింగ్ రేంజ్ ఎంత ఉందని ఇంకా యావరేజ్ చూపిస్తుంది గైస్ ఫ్యూయల్ ఎకానమీలో. చూడొచ్చు, ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫుట్ వెల్ లైట్ అయితే ఉంది. డోర్ అన్లాక్, ఏసీ మోడ్ బై ఐడ్లింగ్ స్టాప్ ఆప్షన్ ఉంది గైస్. మీరు ఎక్కడైనా రెడ్ లైట్ దగ్గరికి వెళ్ళి ఆపారనుకోండి, ఆఫ్ అయిపోతుంది అనమాట. అదే వెంటనే మళ్ళీ క్లచ్ పట్టుకునే లోపల ఆన్ అయిపోతుంది. చూడొచ్చు, యావరేజ్ స్పీడ్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే హోమ్కి వచ్చేస్తాం. ఏదైనా మ్యూజిక్ ఇందాం గైస్.
ఎఫ్ఎంస్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి. మళ్ళీ చూద్దాం గైస్. వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. వాయిస్ కంట్రోల్ అనమాట అంటే ఏం లేదు గైస్, ఇది చూడొచ్చు కదా, వాయిస్ కంట్రోల్ అయితే ఉంది. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి గైస్, అదే ఆప్షన్ డ్రైవింగ్లో కూడా. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీరు ఎవరికి కాల్ చేయాలంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు. వాళ్ళ పేరు చెప్పి కాల్ దిస్ పర్సన్ అంటే కాల్ వెళ్తుంది అనమాట. ఫోన్ కనెక్టెడ్గా ఉండాలి ఆండ్రాయిడ్ ఆటోతో. నెక్స్ట్ అయితే ఇయర్ సీట్స్కి వెళ్తాం గైస్. ఇదైతే సైడ్ డోర్ కార్డ్స్ అనమాట. చూడొచ్చు ఇలాగుంది. అంటే రియర్కి వెళ్దాం. లైటింగ్స్ అలా డౌన్ ఉంది గైస్, సారీ. చూడొచ్చు రియర్ సీట్ అన్ని సీట్ బెల్ట్స్ ఉన్నాయన్నమాట. సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఇప్పుడైతే కూర్చునేద్దాం. డోర్ చాలా చిన్నది గైస్ వెనకాల ముందరితో పోల్చుకుంటే. స్పేస్ పర్వాలేదు గైస్. వెయిట్ ఏ మినిట్. చూడొచ్చు స్పేస్ ఎంత ఉందో. నీ రూమ్ పర్వాలేదు, లెగ్ రూమ్ కూడా పర్వాలేదు. ఫుల్ వెనకాలకు ఉన్నట్టుంది సీట్ ఇప్పుడు. ఇంకా హెడ్ రూమ్ అయితే చూద్దాం. హెడ్ రూమ్ చూడొచ్చు ఎంత ఉందో. యాడిక్వేట్గా అయితే ఉంది గైస్. అండర్ థై సపోర్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకొంచెం ఎక్కువ నింటే బాగుండేది. ముగ్గురు కూర్చోవాలంటే చాలా కష్టము. కొంచెం ఇరుక్కొని కూర్చోవచ్చు మధ్యలో, ఎందుకంటే హంప్ కూడా ఉంది. మధ్యలో హంప్ ఉంది కాబట్టి కొంచెం కష్టం. ఇద్దరైతే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు గైస్. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. చూడొచ్చు ఇక్కడైతే 2 ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇచ్చారు. ఒకటి టైప్ సి ఉంది, ఒకటి టైప్ ఏ ఉంది గైస్. వెనకాల ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. దీనికి సపరేట్ కంట్రోల్స్ ఏం లేవు. ముందర ఏసీ ఆన్ చేసిన వెంటనే వెనకాల కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇట్లయితే డాష్ బోర్డ్ వ్యూ నైట్లో. ఇదే గైస్. హెడ్ రెస్ట్ అయితే 2 పర్సన్స్కి ఉన్నాయి. మధ్యలో ఆయనకు మాత్రం హెడ్ రెస్ట్ లేదు. చూడొచ్చు ముందర ఆయనకి హెడ్ రెస్ట్ ఉంది, ముందర డ్రైవర్కి కూడా హెడ్ రెస్ట్ ఉంది. ఇప్పుడైతే డ్రైవింగ్కి వచ్చేద్దాం. ఫ్రంట్ డిస్క్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనకాల డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి దీంతో. చూడొచ్చు దగ్గరకు వచ్చిన వెంటనే కీ చోబిలో ఉంటే ఈ బటన్ నొక్కితే లాక్ అవుతుంది, ఈ బటన్ నొక్కితే అన్లాక్ కూడా అవుతుంది. లోపలికి అయితే వెళ్దాం. ఇదైతే డ్రైవర్ సీట్ గైస్. చూడొచ్చు ఎలాగుందో. మొత్తం వ్యూ అయితే ఇస్తాను. ఇలాగైతే ఉంది. బకెట్ సీట్స్ అనమాట. బకెట్ సీట్స్ చాలా బాగున్నాయి. చూడండి ఇదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యానలాగ్ ఉంది. యానలాగ్ చాలా బాగుంటుంది కదా చెప్తే. దీంతో వచ్చి మోషన్ చెప్తుంది. టార్క్ పవర్ ఫిగర్స్ కూడా చూడండి. యాక్సిలరేటర్ ఇవ్వగానే చూపిస్తుంది అనమాట. యాక్సిలరేటర్ ఎంత ఇస్తున్నామని. బ్రేకింగ్ కూడా చూపిస్తుంది. అంతే గైస్. ఎకానమీ, డ్రైవింగ్ టైం. సో ఇది వచ్చి వెహికల్ డీటెయిల్స్ యావరేజ్ అంతా చూపిస్తే ఇది వచ్చి ట్రిప్ మీటర్ అనమాట గైస్. ఇది చూడొచ్చు. ట్రిప్ ఏ, ట్రిప్ బి అన్నీ కనపడుతున్నాయి. చూడొచ్చు గైస్. ఎలక్ట్రానిక్ మిరర్స్ అయితే ఉంది. ఫోన్ చాలా హీట్ అవుతుంది, అందుకే కనపడట్లేదు. కొంచెం ఎక్స్పోజర్ పెంచుదాం. చూడొచ్చు ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. లాక్ అన్లాక్ ఉంది. ఇది ఆటో అప్ డౌన్ ఉంది గైస్ ఈ విండోకి అయితే. చూడొచ్చు ఒకసారి కిందకంటే ఫుల్ ప్రెస్ కిందకు వచ్చేస్తుంది అనమాట ఫుల్గా. నైట్లో వ్యూ అయితే చూడొచ్చు గైస్ ఎలాగుందో. చాలా బాగుంది. డాష్ బోర్డ్ అయితే ఎలాగుంది. ఇంకా గేర్ బాక్స్కి వెళ్తే చెప్పాను కదా 5 స్పీడ్ గేర్ బాక్స్. రివర్స్ గేర్ కూడా బాగుంది గైస్. ఇంకా వచ్చి యాక్సిలరేటర్ బ్రేక్ దగ్గరకు వెళ్దాం. ఏసీ లో మోడ్లో పెట్టాను, అందుకే చూడొచ్చు ఎలా బ్లో అవుతుందో ఎయిర్. చూడొచ్చు చాలా కూలింగ్ అయితే ఉంది గైస్. చాలా చల్లగా ఉంది ఏసీ. కిటికీలన్నీ మూసేద్దాం. చూడొచ్చు ఫోన్ అయితే కూల్ అయిపోతుందని కోరుకుందాం. ఫోన్ చాలా వేడైపోయింది ప్రస్తుతానికి. యాక్సిలేటర్ బ్రేక్ అయితే మీకు కనపడట్లేదు. ఒక 5 మినిట్స్ ఉన్నాను గైస్. ప్రస్తుతానికైతే నైట్లో త్రో ఎంత ఉందో చూద్దాం. లైట్స్ ఆటోమేటిక్ లైట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చి లైట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చి వైపర్స్ కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. రియర్ వైపర్ కూడా ఉంది విత్ స్ప్రే. లైట్ వేద్దాం.
వచ్చి రియల్ లైట్స్ ఎల్ఈడి, ఫుల్ ఎల్ఈడి గైస్. ఆఫ్ చేస్తాం. చూడొచ్చు లైట్ వెంటనే ఎలాగుందో, మొత్తం యాంబియంట్ లైటింగ్ లాగా ఉంది. మొత్తం బటన్స్ లో బీమ్లో ఉంది. ఎల్ఈడి లైట్స్ అనమాట. ఫుల్ రాత్రిలో ఉంది కాబట్టి మీకు కనిపిస్తుంది ఎలా ఉందో. ఇప్పుడైతే హై బీమ్ వేద్దాం. చూడొచ్చు త్రోలో డిఫరెన్స్ అయితే. ముందర అక్కడ బ్యారియర్స్ మీద కనబడుతున్నాయి అనమాట. చాలా బాగుంది గైస్ లైటింగ్ అయితే. ఫాగ్ లైట్స్ చూడొచ్చు. ఫాగ్ లైట్స్ కూడా వేసాను. ఫాగ్ లైట్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంది గైస్ లైటింగ్ అయితే. ఇప్పుడైతే ఆటో లైట్స్లో ఉంది. ఆటో లైట్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మారుతుంది అనమాట దానికి కావాల్సినట్లు. ఇదైతే గైస్ షిఫ్ట్ ZXi ప్లస్ రివ్యూ అయితే. చూడొచ్చు ముందర ఎలాగుందో. వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ కనిపించడం లేదు, లైట్ లేదు కాబట్టి ఏమనుకోద్దాను గైస్. చూడొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. దాని బటన్ ఆఫ్ చేసుకోవడానికి అనుకుంటా. ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్కి. ఇంకా నెక్స్ట్ USB ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. మ్యూజిక్ పెన్ డ్రైవ్ గైస్. ఇది ఛార్జింగ్కి. ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే డిస్ప్లే గురించి తెలిసిందే మనకి. ఇది గైస్ షిఫ్ట్ రివ్యూ. చూడొచ్చు వాల్యూమ్ అప్ డౌన్ ఇదే బటన్, మోడ్ కూడా ఇదే బటన్ ప్రెస్ చేయాలన్నమాట. ఓకే గైస్ ఇదైతే వెనకాల లాక్ అన్లాక్ ఫీచర్ విండోస్కి. ఏసీ అయితే సూపర్గా ఉంది గైస్. చాలా చిల్లు బండి సూపరు. ఇది చాలా ఏండ్లుగా ఇండియాలో ఉంది కాబట్టి బాగా నీట్గా ట్రస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏమి ప్రాబ్లం అయితే లేదు. సర్వీస్ సెంటర్స్ కూడా ఏం ప్రాబ్లం, చాలా బండ్లు ఉన్నాయి. అలాగే చాలా షోరూమ్స్ ఉన్నాయి, సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి పోయినా ఎక్కడో చోట సర్వీస్ సెంటర్స్ దొరికిపోతాయి అనమాట. IRVM అయితే ఆటో డిమ్మింగ్ లేదు, మాన్యువలే ఉంది. చూడొచ్చు గైస్ ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతాయి. లాక్ అన్లాక్ చేసినప్పుడు కూడా క్లోజ్ అవుతాయి, అందులో ఓపెన్ అవుతాయి. ఇది వచ్చి స్టార్ట్ స్టాప్ బటన్. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఇది వాయిస్. ఇదైతే ట్రాక్షన్ కంట్రోల్కి. ఇది ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్. చెప్పాను కదా రెడ్ లైట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా కొంచెంసేపు బండి న్యూట్రల్లోకి వేసి వదిలేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది ఆటో స్టార్ట్ స్టాప్. ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇది వచ్చి హెడ్ లైట్ లెవెలర్ ఇక్కడ ఉండేది. గైస్ నైట్ వ్యూ అయితే ఎలాగ ఉంది. లైట్స్ చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి చూడొచ్చు ఎలాగుందో. త్రో నేను IS కంట్రోల్ చేశాను. మొత్తం ఫాగ్ లైట్స్ అంతా హై బీమ్లో ఉందన్నమాట. ఇదైతే రియర్ లైట్స్ బాగున్నాయి గైస్. రియర్ లైట్ అన్నీ ఎల్ఈడీనే అనమాట. ఓకే గైస్ ఇదే గైస్ చూడొచ్చు అన్ని లైట్లు అయితే వస్తున్నాయి అనమాట. హెడ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి, హెడ్ లైట్స్ ఆన్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే మనము టార్క్ చెక్ చేసుకుందాము. ఫస్ట్ గేర్లోకి వేసాను గైస్. చూడొచ్చు నేను జస్ట్ క్లచ్ వదులుతున్నాను. హ్యాండ్ బ్రేక్ అయితే మర్చిపోయాను. ఫస్ట్ గేర్లో ఉంది బండి అయితే. మళ్ళీ డౌట్ ఉంటే న్యూట్రల్. ఫస్ట్ గేర్, హ్యాండ్ బ్రేక్ డౌన్. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి అన్నమాట, లాక్ అయిపోతాయి డోర్స్. ఇప్పుడు అయితే బ్రేక్ వదిలేసాను, క్లచ్ వదులుతున్నాను. చూడొచ్చు RPM పెరుగుతుంది. టార్క్ అయితే సఫిషియెంట్గా ఉంది గైస్. చూడొచ్చు వార్నింగ్ కూడా ఇస్తుంది. నేను కంప్లీట్గా క్లచ్ వదిలేసాను అనమాట. ఇప్పుడు కంప్లీట్గా నా కాళ్ళు చూడొచ్చు ఇలాగానే ఉన్నాయి. కంప్లీట్ క్లచ్ వదిలేసాను, కాలు తీసేసాను క్లచ్ మీద. బండి మూవ్ అవుతుంది. స్పీడ్ చూడొచ్చు అరౌండ్ 10 దగ్గర వెళ్తుంది అనమాట. పర్వాలేదు కదా, స్టార్క్ అయితే బాగానే ఉంది. 120 కాబట్టి మా ట్రైబర్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ గైస్ స్టార్క్. మా ట్రైబర్ వచ్చి 96, ఇది 117 కాబట్టి చాలా తేడా ఉంది. ఆటోమేటిక్గా డోర్స్ అయితే లాక్ అయిపోతాయి కొంచెం పర్టికులర్ స్పీడ్కి వచ్చే లోపల. ఇదే గైస్ ఈ షిఫ్ట్ రివ్యూ. చాలా లైటింగ్ డౌన్ అయిపోయింది. టైం కూడా చూడొచ్చు అరౌండ్ 7 అయిపోతుంది అనమాట. 6:51. ఓకే గైస్ ఈ రివ్యూకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, బాయ్.